మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరపై సర్కార్ ఫోకస్ పెంచింది. జనవరి నెలాఖరులో జాతర జరగనుండగా డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా పనులు వేగంగా చేస్తున్నారు. గద్దెల నిర్మాణం, జంపన్న వాగులో స్నానఘట్టాల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో మంత్రులు, అధికారులు పనులు చేయిస్తున్నారు. ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. తల్లులను చూసేందుకు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది సర్కార్. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం, భక్తులకు క్యూలైన్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. జంపన్న వాగులో భక్తులకు స్నానఘట్టాల ఏర్పాటుకు షెడ్స్ నిర్మాణ పనులు కూడా స్పీడ్గా చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఇరుపక్కలా ఉండడంతో దర్శనం సరిగ్గా లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను క్యూ పద్ధతిలో ఉండేలా పూజారులు, ఆదివాసీ సంఘాలతో కలిసి కొత్త మాస్టర్ ప్లాన్లో మార్పులు చేశారు. జాతరలో భక్తుల కోసం చేపట్టే పనులు వేగంగా పూర్తవుతున్నాయి. కానీ జాతరకు ముందు పనులు పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తుల దర్శనాలకు అనుగుణంగా గద్దెల మార్పు మంచిదే అంటున్నారు భక్తులు. బాగుంది, ఇంకా అప్పటి మేడారం జాతర వరకు మంచి అన్ని పనులు కావాలని మా కోరిక. లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి వచ్చిన దానికి మాకు ఇప్పటికే తేడా కనిపిస్తుంది. సో ఇంకా కూడా అభివృద్ధి అవుతుంది కావచ్చు అని ఖచ్చితంగా మేము నమ్మగలుగుతున్నాం. మేడారం జాతరకు ఏటికేడు భక్తుల తాకిడి పెరుగుతూ వస్తోంది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలతో పాటుగా దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు జాతరకు వస్తుంటారు. గద్దెల దగ్గర ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి సమ్మక్క సారలమ్మ గద్దెలకు వరుసగా పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ప్రతిష్ఠించేందుకు పనులు చేపట్టారు. ఆ పనులతో పాటుగా ప్రాకారం పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. క్యూ లైన్లు కానీ, గద్దెల విస్తరణ కానీ చాలా అభివృద్ధి జరుగుతున్నాయి. చాలా సంతోషం. రోడ్లు కానీ మరి విశాలంగా జరుగుతున్న అభివృద్ధి పనులు చాలా సంతోషం. దైవ దర్శనం కోసం క్యూలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. గద్దెల ప్రాంగణాన్ని వెడల్పు చేయడం వల్ల దర్శనం మంచిగా చేసుకోవచ్చంటున్నారు భక్తులు. మేడారం గద్దెల మార్పు భక్తుల సౌకర్యం కోసమే చేస్తున్నామని మంత్రి సీతక్క చెబుతున్నారు. గద్దెల దగ్గర చుట్టూ ప్రహరీ గోడలపై ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రాలు, ఆదివాసీల జీవన విధానం ఉంటుందని చెబుతున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రహదారుల విస్తరణ పనులు చేపడుతున్నామని చెబుతున్నారు. సమ్మక్క చరిత్ర చదివి ఎక్కడెక్కడ ఏమేమి బొమ్మలు ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది వాళ్ళంతా పూజారులు వాళ్ళు అందరు కూర్చొని చేస్తారు. దాదాపుగా 5,000 చిత్రాలు రాబోతున్నాయి. 4 రకాలు అనుకున్నాం, 40 రకాలు వస్తున్నాయి ఇప్పుడు అని కూడా. దానికి కొంత ఖర్చు కూడా పెరుగుతుందంటే కూడా ఆలోచించి సరే కానివ్వండి, కానీ అద్భుతంగా ఉండాలి. వచ్చే జనవరిలో మేడారం మహాజాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎలాగైనా డిసెంబర్ చివరికి పనులు పూర్తి చేస్తామంటున్నారు.